ఇది ఒక నది. చూడ్డానికి ఎలా ఉంది? జల్లెడ దుమ్ము ధూళితో ఉంది. ఈ జల్లెడతో ఈ నదిలో నుంచి నాకు తాగడానికి నీళ్లు తేవాలి. పృథ్వీ కనుక నీళ్లు తెస్తే పృథ్వీ గెలిచినట్టు, తేలేదు అనుకో ఓడిపోయినట్టు. ఓకేనా? తీసుకురా పృథ్వీ. నేనేమంటాను? పృథ్వీ ఓడిపోలేదు, పృథ్వీ గెలిచినాడు. ఏమి? మొదట ఈ జల్లెడ ఎలా ఉన్నది? దుమ్ము ధూళితో ఉన్నది. ఈ నదిలోకి పదే పదే నీళ్లు తగలడం వల్ల ఏమైపోయింది? ఇది క్లీన్ అయిపోయింది. సేమ్ ఇలాగే పుస్తకాలు ఎందుకు చదవాలి మిస్? నేను ఎంత చదివినా కూడా నాకు గుర్తుండట్లేదు, నేను ఎన్ని మర్చిపోతున్నాను. పుస్తకాలు చదవడం వల్ల అసలు ఉపయోగం ఏంటి అని అడిగింది. పుస్తకాలు చదవడం వల్ల మొదట దుమ్ము ధూళితో ఉన్న ఈ జల్లెడ లాంటి నీ జీవితం పదే పదే నీళ్లు తగడం వల్ల నీళ్లు జారిపోతున్నాయి కదా. అలాగే నీలో ఉన్న చెడు లక్షణాలన్నీ కూడా ఈ జల్లెల్లోని నీళ్ళలాగే జారిపోతాయి. ఓకేనా? అప్పుడు నీలో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు అనేది వస్తాయి. నీకు తెలియకుండానే నువ్వు ఒక ఉత్తమమైన వ్యక్తిగా తయారవుతావు. చదవడం అంటే కేవలం మెదడు నింపుకోవడం కాదు, మన వ్యక్తిత్వాన్ని, మన ఆత్మను శుద్ధి చేసుకోవడం. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పుస్తకాలు చదివిన వాళ్ళే. పుస్తకాలు చదివి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే చదవడం వల్ల ఏమవుతుంది? జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరగడంతో పాటు పదజాల అభివృద్ధి పెరుగుతుంది. ఓకేనా? ఏకాగ్రత పెరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నీలో క్రియేటర్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు బయటకు వస్తాడు. వాడు బయటకు వచ్చి, ఆహా, సునీల్లో ఇంత టాలెంట్ ఉందా, పృథ్వీలో ఇంత టాలెంట్ ఉందా, ఎలాగైనా సరే వీళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి అప్పుడు బయటకు వచ్చి నీ మెదల్లో ఒక మూలను ఉంటుంది అనమాట, బంకమట్టి. ఆ బంకమట్టిని మొత్తం ఈ జల్లెల్లాగే నదిలో నీళ్ళు అద్దడం, అంటే జ్ఞానం అనే నదిలో ఈ జల్లెల్లాగా అలా చదవడం వల్ల ఏమైపోయింది? క్లీన్ అయిపోయింది. అలాగే మీ మెదడులో బంకమట్టి ఉంది కదా, ఆ బంకమట్టి మొత్తం పుస్తకాలు చదవడం వల్ల క్లీన్ అయిపోయి మంచి అనేది బయటపడుతుంది. మీరు ఒక మంచి వ్యక్తిగా తయారవ్వడానికి అదొక ఉపయోగపడుతుంది. అందుకే జీవితంలో కూడా పుస్తకాలు చదవడం అనేది ఆ మంచి అలవాటు. దాన్ని మీరు ముసలి వాళ్ళైనా సరే అస్సలు వదులుకోకూడదు. ఇది ఒక నది. చూడ్డానికి ఎలా ఉంది? జల్లెడ దుమ్ము ధూళితో ఉంది. ఈ జల్లెడతో ఈ నదిలో నుంచి నాకు తాగడానికి నీళ్లు తేవాలి. పృథ్వీ కనుక నీళ్లు తెస్తే పృథ్వీ గెలిచినట్టు, తేలేదు అనుకో ఓడిపోయినట్టు. ఓకేనా? తీసుకురా పృథ్వీ. నేనేమంటాను? పృథ్వీ ఓడిపోలేదు, పృథ్వీ గెలిచినాడు. ఏమి? మొదట ఈ జల్లెడ ఎలా ఉన్నది? దుమ్ము ధూళితో ఉన్నది. ఈ నదిలోకి పదే పదే నీళ్లు తగలడం వల్ల ఏమైపోయింది? ఇది క్లీన్ అయిపోయింది. సేమ్ ఇలాగే పుస్తకాలు ఎందుకు చదవాలి మిస్? నేను ఎంత చదివినా కూడా నాకు గుర్తుండట్లేదు, నేను ఎన్ని మర్చిపోతున్నాను. పుస్తకాలు చదవడం వల్ల అసలు ఉపయోగం ఏంటి అని అడిగింది. పుస్తకాలు చదవడం వల్ల మొదట దుమ్ము ధూళితో ఉన్న ఈ జల్లెడ లాంటి నీ జీవితం పదే పదే నీళ్లు తగడం వల్ల నీళ్లు జారిపోతున్నాయి కదా. అలాగే నీలో ఉన్న చెడు లక్షణాలన్నీ కూడా ఈ జల్లెల్లోని నీళ్ళలాగే జారిపోతాయి. ఓకేనా? అప్పుడు నీలో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు అనేది వస్తాయి. నీకు తెలియకుండానే నువ్వు ఒక ఉత్తమమైన వ్యక్తిగా తయారవుతావు. చదవడం అంటే కేవలం మెదడు నింపుకోవడం కాదు, మన వ్యక్తిత్వాన్ని, మన ఆత్మను శుద్ధి చేసుకోవడం. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పుస్తకాలు చదివిన వాళ్ళే. పుస్తకాలు చదివి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే చదవడం వల్ల ఏమవుతుంది? జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరగడంతో పాటు పదజాల అభివృద్ధి పెరుగుతుంది. ఓకేనా? ఏకాగ్రత పెరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నీలో క్రియేటర్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు బయటకు వస్తాడు. వాడు బయటకు వచ్చి, ఆహా, సునీల్లో ఇంత టాలెంట్ ఉందా, పృథ్వీలో ఇంత టాలెంట్ ఉందా, ఎలాగైనా సరే వీళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి అప్పుడు బయటకు వచ్చి నీ మెదల్లో ఒక మూలను ఉంటుంది అనమాట, బంకమట్టి. ఆ బంకమట్టిని మొత్తం ఈ జల్లెల్లాగే నదిలో నీళ్ళు అద్దడం, అంటే జ్ఞానం అనే నదిలో ఈ జల్లెల్లాగా అలా చదవడం వల్ల ఏమైపోయింది? క్లీన్ అయిపోయింది. అలాగే మీ మెదడులో బంకమట్టి ఉంది కదా, ఆ బంకమట్టి మొత్తం పుస్తకాలు చదవడం వల్ల క్లీన్ అయిపోయి మంచి అనేది బయటపడుతుంది. మీరు ఒక మంచి వ్యక్తిగా తయారవ్వడానికి అదొక ఉపయోగపడుతుంది. అందుకే జీవితంలో కూడా పుస్తకాలు చదవడం అనేది ఆ మంచి అలవాటు. దాన్ని మీరు ముసలి వాళ్ళైనా సరే అస్సలు వదులుకోకూడదు.